హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ రైల్వే అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్లో వేకెంట్గా ఉన్నటువంటి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 89 ఉద్యోగాలను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ని ఐఆర్సిటిసి వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే నెలకు 30,000 రూపాయల శాలరీతో పాటుగా మరికొన్ని అలవెన్సెస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఐఆర్సిటిసికి సంబంధించి హాస్పిటాలిటీ మానిటర్ అనే జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే అక్కడ మనం ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది అనేది మొదటగా నేను మీకు తెలియజేస్తాను. సో హాస్పిటాలిటీ మానిటర్ అంటేనే మీకు అర్థమవుతుంది, ఇండియన్ రైల్వేకి సంబంధించి ఫుడ్ సంబంధించి క్యాటరింగ్ సర్వీసెస్ అన్నీ కూడా ఐఆర్సిటిసి వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే ప్యాసింజర్స్ రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బుక్ చేసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఐఆర్సిటిసి వాళ్ళు ప్రిపేర్ చేసి ఆ టైంకి వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక సూపర్వైజర్గా, హాస్పిటాలిటీ మానిటర్స్ అనే వాళ్ళు ఒక సూపర్వైజర్గా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఏ విధంగా ఉంది, హైజీన్గా ఉందా లేదా, టేస్టీగా ఉందా లేదా, ఈ ఫుడ్ సరిపోతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ హాస్పిటాలిటీ మానిటర్స్ అనేవాళ్ళు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏదైనా ఒక ట్రైన్ మీకు అటాచ్ చేస్తారు, వాటన్నిటిని కూడా మీరు సూపర్వైజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ అయితే ఈజీగానే ఉంటుంది. శాలరీ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కొన్ని అలవెన్సెస్ యాడ్ అవుతాయి. సో కాబట్టి శాలరీ కూడా కొద్దిగా బెటర్గానే ఉంటుంది, మీడియం రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటగా ఈ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అనేది నేను మీకు తెలియజేస్తాను. మనకి సిటీసీ బేసిక్ ఎంత ఇస్తారంటే 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా డైలీ అలవెన్స్ కింద, ఓకేనా, ఆన్ డ్యూటీ మీరు ట్రైన్లో కనుక వర్క్ చేస్తే మీకు డైలీ అలవెన్స్ కింద 350 రూపాయలు పర్ డే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు 6 to 12 అవర్స్ చేస్తే 70% ఇస్తారు, లేదా లెస్ దాన్ 6 అవర్స్ చేస్తే 30% మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక లాడ్జింగ్ ఛార్జెస్, ఒకవేళ మీరు బయట ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తే 240 రూపాయలు లాడ్జింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ హాలిడే అలవెన్స్, ఎప్పుడైనా నేషనల్ హాలిడే టైమ్స్లో కానీ మనం జాబ్ చేయాల్సి వస్తే అప్పుడు మనకి పర్ డే 384 రూపీస్ నేషనల్ హాలిడే అలవెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. మీకు అప్ టు 35 ఇయర్స్ లోపు మీ ఏజ్ ఉంటే 1,400 రూపాయలు పర్ మంత్ ఇస్తారు. 36 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉంటే 2,000 రూపాయల పర్ మంత్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఏదైతే సూపర్విజన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్, క్వాలిటీ అండ్ సర్వీసెస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ క్యాటరింగ్ యూనిట్స్, అంటే వందే భారత్ ట్రైన్స్, మెయిల్స్, ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, అలాగే టూరిస్ట్ ట్రైన్స్, భారత్ గౌరవ్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఫుడ్ క్యాటరింగ్ సంబంధించి అన్నీ కూడా మీరు సూపర్వైజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా కాంట్రాక్టువల్ బేసిస్ పైన మనకి జాబ్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇయర్లీ మనకి రెన్యువల్ చేస్తారన్నమాట. ఓకేనా, మొదటగా 2 సంవత్సరాలకు తీసుకుంటారు, ఆ తర్వాత 1 year రెన్యువల్ చేస్తారు. ఆ టైం అయిపోతేనే, కాంట్రాక్ట్ పీరియడ్ టైం అయిపోతేనే మళ్ళీ ఇంకొక 1 year రెన్యువల్ చేయడం జరుగుతుంది. అలా ఎవ్రీ ఇయర్ మనకి ఈ జాబ్ని రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఇక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కానీ వర్క్ చేస్తున్నారో వీళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు వర్క్ చేసేటువంటి సంస్థలు. ఓకేనా, ఇక ఈ జాబ్స్కి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. ఇది మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీరు పాస్ అయితేనే అది కూడా ఐఆర్సిటిసి వాళ్ళే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెస్ట్లో మీరు పాస్ అయితేనే మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే ఏదైతే క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేస్తారో, ఈ ఫిల్ చేసినటువంటి ఫార్మ్స్ అన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి సూటబుల్ క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందనమాట. అంటే మీరు ఆన్‌లైన్‌లో ఇచ్చినటువంటి డీటెయిల్స్‌ని ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ దాంతో పాటుగా 1 సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్‌తో పాటుగా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా ఒక సెట్ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ కాకుండా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటెస్టేషన్ చేయించుకొని 3 రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్‌కి సెలెక్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత మీకు మెయిల్ లేదా కాల్ లెటర్ అనేది వస్తుంది. డైరెక్ట్‌గా వెళ్లి మీరు జాబ్‌లో జాయిన్ అవ్వవచ్చు. ఇక ఇందులో ఇది మనకి ఐఆర్‌సీటీసీ నుంచి హాస్పిటాలిటీ మానిటర్ అనే జాబ్స్‌ని కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఫిల్ చేయడానికి 1/4/2026 తేదీన సౌత్ జోన్ నుంచి ఐఆర్‌సీటీసీ సౌత్ జోన్ నుంచి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. టోటల్‌గా మనకి మొదటగా 2 ఇయర్స్ పాటు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత 1 ఇయర్ మనకి రెన్యువల్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ కాంట్రాక్టువల్ జాబ్స్ అంటేనే ఎవ్రీ ఇయర్ మనకి జాబ్‌ని రెన్యువల్ చేస్తూ వస్తారన్నమాట. ఇక టోటల్‌గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. హాస్పిటాలిటీ మానిటర్స్ అనే జాబ్స్ టోటల్‌గా 84 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. సెలక్షన్ అనేది వాల్క్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఉండదు. టోటల్ రెమ్యునరేషన్ అంటే శాలరీ ఎంత ఉంటుంది అనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. 30,000 ప్లస్ అలవెన్సెస్ ఏమేమి ఉంటాయనేది కూడా నేను మీకు క్లియర్‌గా స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇక ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మన క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా బీబీఏ లేదా ఎంబీఏ కులినరీ ఆర్ట్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 4 క్వాలిఫికేషన్‌లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే 1/4/2026 నాటికి 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 32 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 37 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ సర్వీస్ రూల్స్‌ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది మారుతుంది. వాళ్ళు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అంటే ఐఆర్‌సీటీసీకి సంబంధించి సౌత్ జోన్‌లో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మనకి ప్రెజెంట్ స్టార్టింగ్‌లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఐఆర్‌సీటీసీ అనేది మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి ఇది కూడా సౌత్ జోన్‌కి సంబంధించిందే కాబట్టి ఫ్యూచర్‌లో కొద్ది రోజులు ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేసెస్‌లో వర్క్ చేసిన తర్వాత మన రాష్ట్రాలకి కూడా ట్రాన్స్‌ఫర్స్ అనేవి చేసుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ వాళ్ళు మనకి కల్పించడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.